మార్నింగ్, నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము స్టఫ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో స్టఫ్ ఫంక్షన్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేమ్లో లక్ష్మీ, శ్రీకాంత్ అని ఉన్నాయి కదా. ఇవన్నీ నేమ్స్ అనేటివి నాకు కనపడకుండా ఫస్ట్ 3 లెటర్స్ అనేటివి నేను వేరే సింబల్ తోటి నేను వీటిని హైడ్లో ఉంచాలి. అంటే ఫస్ట్ LAXM ఉన్న కాడ నేను స్టార్ అనేది ఇన్సర్ట్ చేసుకొని ఆ నేమ్ని నేను తెలియకుండా హైడ్ చేసుకోవాలి. సో ఇది మనకు రియల్ టైంలో అంటే జీమెయిల్ కానీ, సో ఈమెయిల్స్ కానీ, ఇంకేమైనా ఇతర మెయిల్స్ ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనము రీప్లేస్ చేయడానికి అని చెప్పేసి ఇది ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ ఏజ్ తర్వాత స్టఫ్. ఓకే, స్టఫ్ చూడండి, ఎక్స్ప్రెషన్ అండ్ స్ట్రింగ్ పొజిషన్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఎక్స్ప్రెషన్ varchar, రిటర్న్ varchar అనమాట. అంటే మనము దేనిపైన అయితే మాత్రం ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తామో దాంట్లో ఫస్ట్ లెటర్ నుంచి మనము ఎక్కడి వరకు అయితే రీప్లేస్మెంట్ చేయాలనుకుంటున్నామో అది ఎంటర్ చేసేసుకోవాలి. ఓకే, తర్వాత రిటర్న్గా కూడా మనకు ఈ varchar అయితే ఏం ఎంటర్ చేస్తామో అది రిటర్న్గా ఇచ్చేస్తుందంట. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు నాకు ఎక్కడ అంటే నేమ్ అనే కాలంలో ఉంది కదా, ఇక్కడ నాకు ఫస్ట్ నుంచి 3 లెటర్స్. ఆ 3 లెటర్స్ ఏంటివి? సంథింగ్, స్టార్స్. ఓకే, ఈ 3 లెటర్స్, ఈ 3 అనేది మనకు ఇన్సర్ట్ కావాలా. ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇది ఎక్కడ ఉంది? DB1. సో ఇది ఎక్కడ ఉంది? DB1లో ఉంది. ఇప్పుడు కనుక ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే దీంట్లో ఉన్న ఫస్ట్ 3 లెటర్స్ మాత్రం మనకు హైడ్లో ఉన్నట్టు ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు స్టఫ్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుందండి. ఇక ముందు క్వరీస్లలో ఇది ఎలా ఉపయోగపడుతుందని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా మనం తెలుసుకుందాం. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ స్కిల్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని SQL క్లాసెస్ చూస్తూ SQL నేర్చుకోండి. థ్యాంక్ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.